హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ బావుండాలని కోరుకుంటూ నేను కూడా బావున్నాను. సో, ఈరోజు పూజకు కావాల్సిన పువ్వుల కోసమని నేను టెర్రస్ మీదకొచ్చేసాను. సో, పువ్వులన్నీ కూడా చూసుకొని ఒకసారి అన్నీ మొక్కలు కూడా ఫ్రెష్‌గా ఉన్నాయా లేదా? అవసరమైతే మళ్ళీ నీళ్ళేమన్నా వేయాలా అని చూస్తూ ఉన్నాను. మామూలుగా అయితే మేము రోజు ఈవినింగ్ టైంలో కానీ, మార్నింగ్ టైంలో గానీ మొక్కలకి నీళ్ళు వేస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి ఇంకా సీజన్‌ని బట్టి పోస్తూ ఉంటామనమాట మొక్కలకి. ఇంకా వచ్చేది సమ్మర్ కాబట్టి మాక్సిమం 2 పూట్ల కూడా పోయాల్సుంటుంది. సో, ఇంకా పూజకు కావాల్సిన పువ్వులన్నీ కూడా నేను తీసేసుకుంటున్నాను. ఇదైతే చుక్కమల్లి. ఈ చెట్లు చాలా వచ్చాయి కానండి ఇంతకుముందు. మరి ఎందుకో తెలీదు కానీ కింద వేరు భాగం నుంచి కూడా పాడైపోయి చనిపోయాయన్నమాట. ఇంక ఈ ఒక్క మొక్కే మిగిలింది. సో, ఈ ఒక్క మొక్కనే కొంచెం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇంక ఈ పువ్వులన్నీ తెంపేసేసుకొని నేనింక కిందకి వెళ్ళిపోయే లోపల ఇంకా మా పాపొచ్చేసి ఈ దానిమ్మ గింజలన్నీ వలిసిపెట్టింది. టిఫిన్ చేసేసిన తర్వాత 10:30కి అట్లా తినేద్దాము అనేసి ఇంకా అది వలిచి పక్కన పెట్టేసిందనమాట. ఇంకా ఈ పనులన్నీ కూడా ముగించేసుకొని ఈవినింగ్ ఇంక మార్కెట్‌కి వెళ్దాము. ఒక 3, 4 డేస్ నుంచి అనుకుంటున్నాను. కుదరలేదు. సో, కనీసం ఒక 10 రోజులకి సరిపడా ఆ కూరగాయలన్నీ మనం తెచ్చేసుకుంటే ఈ ఆ వారానికి సరిపడా ఇంక మనం వెనక ఆలోచించుకోవాల్సిన పనుండదు అనుకుంటాం. కానీ ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాం. సో, ఇంక మార్కెట్‌కెళ్ళి కూరగాయలు తీసుకొద్దామని బయలుదేరాము. సన్‌సెట్ చూసారా? చాలా అద్భుతంగా అనిపించింది. మార్నింగ్ ఎంత బావుంటుందో సన్‌సెట్ అప్పుడు కూడా చాలా అందంగా అనిపిస్తుంది. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తాను. ఈ టైంలో మాక్సిమం బయటకైతే రావడం కుదరదు. కాకపోతే ఇంకా మార్కెట్‌కి వెళ్ళే టైం అప్పుడప్పుడు ఇంకా వస్తూ ఉంటామనమాట. సో, మీకు ఫస్ట్ వీడియోలో చెప్పాను కదండీ! ఎందుకు నేను ఇన్ని మంత్స్ నుంచి వీడియోస్ చేయట్లేదు అని. యాక్చువల్‌గా ఏంటయింది అంటే, మా మదర్‌కి అంత ఒక 5, 6 మంత్స్ బ్యాక్ వచ్చేసి కంటి ఆపరేషన్ చేయడం వలన ఇంకా మమ్మీతో సరిపోయింది. అప్పుడు ఒక 25 డేస్ అట్లా ఇంకా నేను కొంచెం రెస్ట్‌లెస్‌గా అనిపించి అప్పుడు ఇంకా వీడియోస్ చేయలేదు. రీసెంట్‌గా వచ్చేసి మళ్ళీ డ్యాడ్‌కి, మామ్‌కి ఇద్దరికీ కూడా బాలేదు. సో, డ్యాడ్ అయితే హాస్పిటలైజ్ అయ్యారు కొంచెం సివియర్ ప్రాబ్లమ్ తోటి. ఇప్పుడు ఓకే. బానే ఉన్నారు. సో, మనకు ఎన్ని పనులున్నా, ఎంత బిజీగా ఉన్నా కూడా పేరెంట్స్ తర్వాతే కదండీ! అంటే రెగ్యులర్‌గా వాళ్ళు రారు. ఏదైనా బాలేనప్పుడు ఇంక తప్పదు కదా! మనం చూసుకోవాలి కదా పేరెంట్స్‌ని. సో, వాళ్ళ తర్వాతే ఇంకేదైనా సరే. వాళ్ళు బావుంటే మనందరం బావుంటాం గదా! సో, ఇంక మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ తోటి నేను ఇంకా వీడియోస్ మీద కాన్సంట్రేట్ చేయలేక అసలకి చేయడం ఆపేసాననమాట. సో, ఇప్పుడు అందరూ పర్లేదండి దేవుడి దయ వల్ల అమ్మ, నాన్న ఆరోగ్యం బానే ఉన్నది. ఇప్పుడు వాళ్ళ ఊర్లోనే ఉన్నారు. సో, ఇంక నేను మళ్ళీ కూడా కొంచెం రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. మీ అందరితో నేను షేర్ చేసుకుంటే ప్రతీదీ అనేసి ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందనమాట. అది విషయం. అందుకనే నేను ఇన్ని మంత్స్ నుంచి వీడియోస్ చేయలేకపోయాను. మీ సపోర్ట్ నాకుంటే నేనింకా రెగ్యులర్‌గా కూడా వీడియోస్ చేసి మీ అందరితో అనుబంధం ఇంకా ఇంకా పెంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇంక మార్కెట్‌కి వెళ్ళొచ్చిన తర్వాత అదొక పెద్ద ప్రహసనం అండి బాబు. కూరగాయలు తెచ్చిన తర్వాత ఎట్లుంటదంటే అప్పటికి ఒక 1 ½ అవర్, 2 అవర్స్ బయటే ఉండిపోయాం. అది తీసుకొచ్చిన తర్వాత అవన్నీ సర్దాలి, ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. అంటే ఫస్ట్ ఫ్రిడ్జ్ క్లీన్‌గా ఉండాలి. మధ్యాహ్నం ఏం చేశానంటే ఈ పల్లి పప్పులు అమ్మ పంపించారనమాట. ఇంక అవన్నీ ఇప్పుడు వచ్చేది మనకి ఎండాకాలమే కదా! ఆఫ్‌కోర్స్ మాకు ఆల్రెడీ వచ్చేసిందండి. ఫుల్ ఎండలున్నాయి. చక్కగా ఒక 3, 4 డేస్ ఎండలో బాగా పెట్టేసేసి, నీట్‌గా చేసేసి, ఇంక స్టోర్ చేసేసుకుంటున్నాను. హ్మ్. అయితే చాలామంది అంటున్నారనమాట, "ఈ రోజుల్లో కూడా చాటలు వాడుతారా?" అంటే ఏ రోజులైతే ఏంటండి, మనకి అవసరమైన వస్తువులైతే మన దగ్గర పెట్టుకోవాలి గదా! సో, ఈ చాట మా ఇంతకుముందున్న చోట నేను తీసుకున్నాను. నాకు చాలా ఇష్టం అనమాట. వాడినా, వాడకపోయినా ఇంట్లో వస్తువు అనేది ఉండాలనమాట. సో, అందుకని నేను తీసుకున్నాను. కొంచెం వెరైటీగా ఉంటుందని ఎప్పుడో నేను ఒకసారి ఇష్టంగా అనిపించి, బోసిగా అనిపించింది చాటను చూస్తే, సరేలే అనేసి నాకిష్టమైన ముగ్గు ఒకటి ప్రాక్టీస్ చేసుకొని ఇంగిలా చాట మీద నేను వేసుకున్నాను. సో, మీ అందరికీ కూడా నచ్చుతుంది అనేసి మీకు చూపించడం జరుగుతుందనమాట. ఖాళీగా వదిలేయడం ఇష్టం లేక ఇలా వేసుకున్నాను. మీ అందరికీ నచ్చిందో లేదో నాకు కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేస్తారు కదా! సో, ఇదనమాట చాట భారతం. ఇక్కడి వరకి నేను సాటర్డే ఏం చేశాననేది చూయించాను. సో, ఇక సండే ఏం చేశాననేది ఈ వ్లాగ్‌లో చూయిస్తానండి. అందుకే ఈరోజు వీడియో అనేది ఈవినింగ్ నేను పోస్ట్ చేస్తున్నాను.
సో, నేనింక ఈరోజు లంచ్‌లోకి ఫస్ట్ ఆలు, తర్వాత గోబీ 2 కలిపి కర్రీ చేద్దామని నేను ఇంకా ఫాస్ట్‌గా తీసేస్తున్నాను. ఎందుకంటే నాకు ఒకళ్ళ అంటే మాకు తెలిసిన వాళ్ళు పూజకి రమ్మని చెప్పారనమాట. సో, నేను ఇంట్లో కుక్ చేసేస్తే ఇంక మా వారు, పాప ఉంటారు కదా! ఇంకా అయిపోయిన తర్వాత నేనింకా పూజకి అటెండ్ అవ్వచ్చు కదా అనేసి నేనింకా ఈ పనుల మీద పడిపోయాను. అయితే ఏంటంటే చాలా మంత్స్ అయింది నేను బయటికెళ్ళక. ఇంతకుముందు మీకు చెప్పాను కదా వీడియోలో. సో, ఎక్కడికి వెళ్ళాలన్నా సరే నాకు మనసు రావట్లేదనమాట. ఇంకా ఈ తిండి ఇవన్నీ తప్పదు కాబట్టి ఇవన్నీ ఎలాగో చేసేసుకుంటున్నాను. కానీ స్పెషల్‌గా బయటికెళ్ళాలంటే అసలు కుదరట్లేదనమాట. సో, ఇంకా తెలిసిన వాళ్ళు ఇట్లా గృహప్రవేశం పెట్టుకున్నాము, పూజ పెట్టుకున్నామని చెప్తే ఇంకా అక్కడికి వెళ్ళడం కోసమని నేను ఈ ప్రిపరేషన్స్ అన్నీ ఫాస్ట్‌గా చేసేసుకుంటున్నాను. సో, మీతో కూడా షేర్ చేసేసుకుందామని ఇంకా షూట్ చేస్తున్నాననమాట. సో, మనం ఏంటంటే రొటీన్ లైఫ్‌లో ఏదైనా చేంజ్ వస్తే చాలా కొత్తగా బావుంటుందనమాట. లేదంటే ఆ రొటీన్‌లో పడిపోయి ఒక్కొక్కసారి మనల్ని మనం కోల్పోతున్న ఫీలింగ్ వస్తూ ఉంటది. సో, ఇప్పుడైతే నేను ఇంకా ఈ ఆలు అన్నీ కట్ చేసేసాను. ఇంకా ఆనియన్ కూడా కట్ చేసేస్తే ఇంకా కర్రీ అది స్టార్ట్ చేసేయడానికి ఫాస్ట్‌గా చేసేస్తున్నాను. కాలీఫ్లవర్ అయితే మీకు నేను చూయించడం మర్చిపోయానండి. అదైతే యాక్చువల్‌గా నేను నైట్‌నే కట్ చేసి పెట్టేసుకున్నాను. నాకేంటంటే చిన్న చిన్న పీసెస్‌లాగా కట్ చేయడం అంటే ఇష్టం అనమాట. సో, అందుకని ఇంకా అది ఒక పువ్వు అనమాట. ఆ పువ్వంతా నేను నైట్ టైమ్‌లోనే మొత్తం కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. సో, సరిపడంత ఆయిల్ వేసేసుకొని కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసేసాను. నేనైతే ఇందులో పెద్దగా స్పైసెస్ ఏమీ వేసుకోవట్లేదండి. జస్ట్ ఆనియన్స్ వేసుకొని తర్వాత ఆలు ఆలు తర్వాత కాలీఫ్లవర్ వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మగ్గిన తర్వాత ఇంకా కొంచెం గరం మసాలా తర్వాత ఇంకా ఆ టేస్ట్‌కి సరిపడా ఉప్పు తర్వాత కారం వేసేసి కొంచెం మగ్గిపోయిన తర్వాత వాటర్ అది యాడ్ చేసేసి కొంచెం గ్రేవీ లాగా కావాలంటే మనము అలా కొంచెం పెట్టుకోవచ్చు. లేదంటే ముద్ద కూరలాగా కూడా చేసుకోవచ్చు. ఇంకా మాకైతే రైస్‌లోకే కాబట్టి మేము కొంచెం గ్రేవీలాగా చేసుకున్నాం అనమాట. సో, ఈ సండే ఏంటంటే చాలా బిజీగా ఉంటారు అందరూ కూడాను. సో, మీ మీ సండేని మీ అందరూ కూడా ఎలా ఎంజాయ్ చేశారు? చాలామంది అయితే పాపం పొద్దున అంటే చాలామంది అంటే నా ఉద్దేశ్యం ఏంటంటే వర్కింగ్ వాళ్ళు ఎలా ఉంటారంటే మార్నింగ్ లెగిసిన దగ్గర నుంచి పాపం సాయంత్రం వరకి వాళ్ళకుండేది వీక్‌లో ఒక్కడే కదా హాలిడే. ఇంకా ఆ రోజు చాలా పనులు అన్నీ చేసుకుంటూ ఉంటారు. సో, పాపం కొంచెం కష్టంగానే ఉంటుంది. అలాంటి వాళ్ళకు కొంచెం మెయిడ్ హెల్పింగ్ ఉంటే వాళ్ళకి ఇంకొంచెం స్ట్రెస్ తగ్గి బావుంటుంది. ఏం చేస్తామండి, ఏం చేసినా కూడా ఫ్యామిలీ కోసం తప్పదు కదా! సో, ఇంకా వర్కింగ్ అయినా, నాన్ వర్కింగ్ అయినా సరే, ఈ ఇంటి పనులు, వంట పనులు అయితే ఉమెన్‌కి తప్పవు గదా! ఏం చేసినా కూడా మనం హెల్తీగా, హ్యాపీగా ఉండడానికే కాబట్టి స్ట్రెస్ లెవెల్ కొంచెం తగ్గించుకొని, ఇంకా వర్కింగ్ పేరెంట్స్‌కి తప్పదండి. సో, కొంచెం స్ట్రెస్‌ని మనమే కంట్రోల్‌లో పెట్టుకొని, మన లైఫ్‌ని లీడ్ చేసుకోవడమే. నేను చూస్తున్నాను మా రిలేటివ్స్‌లో కొంచెం అలా తెలిసిన వాళ్ళని చాలామందిని చూస్తున్నాను. సో, నాకు ఎందుకో అనిపించింది. మీ అందరితో కూడా ఈ విషయాన్ని షేర్ చేసుకోవాలని అందుకనే షేర్ చేస్తున్నాను. సో, కూర అయితే దగ్గర పడిపోయిందండి. కొంచెం ఎవరెస్ట్ మసాలా నేను యూజ్ చేసేది ఎవరెస్ట్ మసాలా చాలా తక్కువలేండి. కొంచెం అది కూడా వేసేసుకున్న తర్వాత ఓ 5 మినిట్స్ అలా సిమ్‌లో పెట్టేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను. ఇంక రైస్ కూడా పెట్టేసాను. అది కొంచెం నానిన తర్వాత తినే ముందు స్టవ్ ఆన్ చేసుకుంటాము. ఓ 10 మినిట్స్‌లో అయిపోతుంది. నేనైతే మాక్సిమం కుక్కర్‌లో అయితే నేను వండనండి. కొంచెం టైం తీసుకుని ముందుగానే నేను విడిగా వండేస్తాను. ఎవరో చెప్పారు కుక్కర్‌లో రైస్ చేయడం కంటే ఇలా బావుంటుంది అని. ఇంతకుముందయితే కుక్కర్‌లోనే చేశాను. సో, ఇలా కూడా టేస్ట్ చేద్దామని ఇలా కూడా నేను ట్రై చేస్తున్నాను. ఇంకా నేను పూజకు వెళ్ళే టైం అయిపోయింది. సో, మా పూజకి నేను వెళ్ళిపోతున్నాను. ఆ పూజ కూడా నేను మీతో షేర్ చేస్తున్నాను. చక్కగా చూసి ఎంజాయ్ చేస్తారు అనేసి. మన వీడియోస్ మీ అందరికీ నచ్చుతున్నాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో వీడియో నచ్చిందో లేదో నాకు కామెంట్ చేస్తారు కదా! సో, కొత్తగా చూసేవాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఆప్షన్ కొడితే ప్రతి వీడియో మీ దగ్గరికి చేరుకుంటుంది.